తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ నిరసనలతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ఫార్ములా ఈ రేస్ కోసం బీఆర్ఎస్ పట్టుబట్టడం, భూభారతిపై చర్చను ప్రభుత్వం కొనసాగించడంతో సభ ఆర్డర్లో లేకుండా పోయింది. భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా స్పీకర్ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఫార్ములా ఈ రేస్పై చర్చ జరగాలని పట్టుబట్టింది. కేటీఆర్పై అక్రమ కేసు పెట్టారని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం భూభారతిపై చర్చ మొదలుపెట్టింది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఉన్నా వినకుండా నినాదాలతో హోరెత్తిచ్చారు. ఈ సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ కంట్రోల్లో లేకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరకు దూసుకువెళ్లారు. ఈ సమయంలో మార్షల్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పైకి పేపర్లు విసిరారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. హరీష్ రావు స్పీకర్ పోడియం మెట్లపైకి వెళ్లారని, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్లు పేపర్లు విసిరారని తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ రేస్పై చర్చ చేయాలని సభలో బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ బిల్లులున్నాయని, ముందు వాటిపై చర్చ చేద్దామన్నారు స్పీకర్. మీరు అడిగేది వ్యక్తికి సంబంధించిందన్నారు ఆయన. గ్యారంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసుల 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసుల 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసుల రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ రేస్పై చర్చ చేయాలని సభలో బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ బిల్లులున్నాయని, ముందు వాటిపై చర్చ చేద్దాము అన్నారు స్పీకర్. మీరు అడిగేది వ్యక్తికి సంబంధించిందన్నారు ఆయన. చర్చ పెట్టండి సార్, ఇలా మా అడ్జర్మెంట్ మోషన్ అలో చేయండి సార్. మీరు మంచి స్పీకర్ సార్, స్మార్ట్ ఉన్నారు సార్, సార్ స్మార్ట్ ఉన్నారు సార్. ఈ కార్యక్రమం ప్లీజ్ సార్, ఈ కార్యక్రమం మీద చర్చ పెట్టండి సార్. గవర్నమెంట్ బిల్ ఉన్నది, గవర్నమెంట్ బిల్ ఉన్నది. మీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే